ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ప్లేయర్‌గా రిషబ్ పంత్ ఈ సంవత్సరం ఎల్ఎస్‌జి 27 కోట్ల రూపాయలకి అతన్ని దక్కించుకుంది వేలంపాటలో. అలానే ఎల్ఎస్‌జికి కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ని నియమించింది. దీంతో అతనిపై భారీ అంచనాలు పెరిగి ఐపీఎల్ బిగినింగ్‌లో రిషబ్ పంత్ మీద క్రేజ్ కూడా అట్లానే పెరిగింది. ప్రస్తుతం అయితే ఆ క్రేజ్‌ని అతనికి పెట్టిన ధరని ఉన్న సీజన్‌లో ఎల్ఎస్‌జి యాజమాన్యం అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని అందుకోలేక రిషబ్ పంత్ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ సీజన్‌లో అతను ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం మొత్తం కలిపి 19 పరుగులే ఇప్పటి వరకు చేయటం జరిగింది. అంటే ప్రతి మ్యాచ్‌లోనూ అతను ఫెయిల్ అవుతున్నాడు. ఒక్క మ్యాచ్‌లో మాత్రం 15 కొట్టాడు. రన్స్ చేయటం జరిగింది. అలానే ప్రైజ్ ట్యాగ్‌తో పాటు జట్టు ఓనర్ ఎల్ఎస్‌జి జట్టు ఓనర్ అయిన సంజీవ్ గోయంకా కూడా లాస్ట్ మ్యాచ్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్‌జి ఓడిపోవడంతో గ్రౌండ్‌లోనే సంజీవ్ గోయంకా రిషబ్ పంత్ మీద అరుస్తున్నట్టు, క్లాస్ పీకుతున్నట్టు మనకి వీడియోలు కూడా అవి వైరల్ అవటం జరిగింది. అలానే టోటల్‌గా 27 కోట్లకి అతన్ని కొన్న దానికి ఈ సీజన్ మొత్తం మీద కలిపి కోటికి 1 పరుగు చొప్పున 27 కోట్లకి ఈ ఐపీఎల్ మొత్తం మీద 27 రన్స్ మాత్రమే చేయగలడని అతని మీద ట్రోలింగ్లు అయితే బాగా జరుగుతున్నాయి. అలానే ప్రతి మ్యాచ్‌లో ఎవరైతే ఎల్ఎస్‌జి ఓనర్ సంజీవ్ గోయంకా ఉన్నాడో ఆయన ప్రతి మ్యాచ్‌లోనూ అతిగా ఇన్వాల్వ్ అయ్యి జట్టు మీద ఒత్తిడి తేవటము, అలానే తద్వారా రిషబ్ పంత్ మీద కూడా ఈ ఒత్తిడికి అధికమయ్యి ఈ ఒత్తిడిలోకి వెళ్ళిపోవటం వల్ల అతని ప్రతిభ సక్రమంగా బయటపడటం కానీ అతను తన పెర్ఫార్మెన్స్ ని సరిగా ఇవ్వలేకపోవటంకి కారణంగా కొంతమంది అయితే చెబుతున్నారు. ఎప్పుడైనా ఫ్రాంచైజీలు వాళ్ళ కెప్టెన్ మీద నమ్మకంతో కానీ వాళ్ళ కెప్టెన్ ని ప్రోత్సహించే విధంగా వాళ్ళ ఇది కనుక ఉంటే దాని ద్వారా వాళ్ళ ఉన్న అనుభవం కానీ లేకపోతే వాళ్ళకున్న ఆట తీరు కానీ మెరుగుపరుచుకోవటానికి, అలానే మంచిగా ఆడటానికి కారణం అవుతుంది అది అంటున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యి జట్టు ఓనర్ సంజీవ్ గోయంకానే ప్రతి మ్యాచ్ అవగానే పంత్ దగ్గరికి రావటం, అతన్ని తిడుతున్నట్టు ఒక ఒత్తిడిలోకి అతన్ని నెట్టడం ఇటువంటి సరైన పద్ధతి కాదు. దాని ద్వారానే రిషబ్ పంత్ ఈ రకంగా ఫెయిల్ అవటం జరుగుతుంది. ప్రస్తుతం ఆడే 4 మ్యాచ్ అంటే జట్టులోని కెప్టెన్లు మాత్రం వాళ్ళ కెప్టెన్ ఇన్నింగ్స్ ని దాదాపుగా ఆడటానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఎల్ఎస్‌జి కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రమే ఈ రకంగా ఫెయిల్ అవటంతో అతని మీద ట్రోలింగ్ కూడా పెరిగిపోయింది. అలానే సేమ్ టైము అతను ఎల్ఎస్‌జి ఓనర్ సంజీవ్ గోయంకా మీద కూడా ట్రోలింగ్లు పెరిగిపోతున్నాయి. అలానే గత సీజన్ వరకు మనం గత 17 సంవత్సరాలుగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 11 జట్టు ఓనర్ ప్రీతి జింతా పంజాబ్ టీము ఎన్నిసార్లు వాళ్ళు ఓడిపోయినా కానీ తర్వాత ఫైనల్స్ కానీ ఎక్కడ చేరకపోయినా సరే టీమ్ స్పిరిట్ తో వాళ్ళని ఉత్సాహపరచడం కానీ వాళ్ళని ప్రోత్సహించే దానిలో చీరప్ చేయటంలో ప్రీతి జింతా ముందుంటుంది. ఏమాత్రం వాళ్ళ అపజయాల్ని మాత్రం తను తీసుకోకుండా చాలా స్పోర్టివ్ నేచర్ తో వాళ్ళని ప్రోత్సహించడం అయితే అందరినీ ఆకట్టుకునే అంశంగా ఉంటుంది. అలానే అట్లా ప్రీతి జింతా లాంటి ఫ్రాంచైజీ ఓనర్స్ ని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా వెళ్ళాలి. కానీ ఇలా కెప్టెన్ ని గ్రౌండ్ లోనే పబ్లిక్ గా అందరి ముందు క్లాసులు పీకటము ఇటువంటివి చేయటం సంజీవ్ గోయంకాకి మంచిది కాదు. ఇది స్పోర్ట్స్ మెన్షిప్ ని అతను అణగదొక్కటమే. అలానే ప్రతిభ ఉన్న ఆట వాళ్ళని కూడా వాళ్ళ సహజమైన ఆట తీరు బయటికి రాకుండా ఈ రకంగా తొక్కివేయటము, తద్వారా అతని కెరీర్ ని కూడా నష్టపరిచిన వాడవుతాడని విశ్లేషకుడు అనుకుంటున్నారు.